లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. భారత్ రాష్ట్ర సమితి సమాయత్తమవుతుంది. ఇప్పటికే సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మాజీ ఎంపీ మనతో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, ఎట్లా మీరు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి? ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో తరచూ అన్ని లోక్సభ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక దిశ నిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆదిలాబాదు, కరీంనగర్, అదేవిధంగా చేవెళ్ల మీటింగ్స్ అయినాయి. నిన్న పెద్దపల్లి అయిపోయినాయి. 4 నియోజకవర్గాలు. ఇవాళ ఒకటి ఉంది, మళ్ళీ రేపు వరంగల్, ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం 17 ఒక సంక్రాంతి పండుగ అప్పుడు 3 రోజులు కాకపోతే 23వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాలు 17 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యకర్తలు పిలిచి మాట్లాడుతున్నాము. ఇంకా చాలా మంది కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళేనా కార్యకర్తలు, మేము లేమా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మా కరీంనగర్ జిల్లాలోనే నాకు విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నది, మేము రాకపోతాం అంటే. కాకపోతే ఏంటంటే తెలంగాణ భవన్లో 500 మంది వరకే అది కెపాసిటీ ఉంది. కాబట్టి మండలానికి, నియోజకవర్గానికి 70 మంది రమ్మని చెప్పారు. చాలా మంది వస్తున్నారు. అయితే ప్రభుత్వములో మొన్న ఓడిపోవడం, అంటే ప్రభుత్వం అధికారం రాకపోవడం అనేది మరి ప్రజల నిర్ణయం. కాబట్టి ప్రజల నిర్ణయాన్ని మేము శిరసావహించవలసిందే. కానీ ఇన్ని పనులు చేసినప్పుడు కూడా ప్రజలు ఎందుకు ఓడగొట్టింది అనేది కూడా పెద్ద ఇష్యూ ఉన్నది మా ముందు. అదే మాట్లాడుకుంటున్నాం. చాలా విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. అంటే కార్యకర్తలు కొంత స్తబ్దత నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసేటువంటి అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు, అయినప్పటికీ కూడా కొద్దిపాటి పర్సెంటేజ్ డిఫరెన్స్ తోని ఓటమి చెందినటువంటి పరిస్థితి. దీన్ని మళ్ళీ ఒక నూతన ఉత్తేజం నింపడం అవసరం. ఇప్పుడు ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు? ఇప్పుడు రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం అండి. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల గెలుపు ఓటములు సహజం. కాబట్టి వాటిని ఆ విధంగా మనం తీసుకోవాలని చెప్పి కూడా మా కార్యకర్తలకి కొత్త నాయకత్వం వచ్చింది. పిల్లలకి ఓడిపోతే చాలా బాధలో ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా ధైర్యాన్ని నింపుతున్నాం మేము. ఎందుకంటే 2001లో పార్టీ పెట్టిన వాళ్ళలో నేను ఒకరిని, కేసీఆర్ గారితో. ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఆ ఏకైక లక్ష్యం. ఎన్నో ఆటుపోట్లు, గెలిచినాము ఓడిపోయినాము, గెలిచినాము ఓడిపోయినాము. ప్రజల దగ్గర ఉంటే ప్రజలు మన వైపు ఉంటారు. కాబట్టి ఈసారి కొన్ని తప్పిదాలు జరిగాయని చెప్పి ప్రజల ఆలోచన మేరకే మేము ఓటమి పాలమైనట్టు కూడా కొంతమంది మా నాయకులు కూడా చెప్తున్నారు. కొన్ని పథకాలు అంత స్పందన లేదు, అనవసరంగా కొన్ని పథకాలు పెట్టి ఇబ్బందులు పాలమని అంటున్నారు. కొంతమంది శాసనసభ్యులు మార్చితే మనం గెలుదుమనేది కొంతమంది అంటున్నారు. తర్వాత ఆది నాయకత్వం కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా మరి కొంత అందరికి ఇంటర్వ్యూ ఇచ్చి కలిస్తే బాగున్నారు కొంతమంది అంటున్నారు. ఈ విధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెమోక్రసీలో వినడము, వాటిని తప్పిదాలను సరిదిద్దుకొని మళ్ళీ ముందుకెళ్లడం అనేది మా ఏకైక లక్ష్యం. కేసీఆర్ గారు కూడా అదే నిర్ణయంతో ఉన్నారు. కేసీఆర్ గారి ఆరోగ్యం కుదుట పడ్డది, మేము కలిసినాము, మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఒక 10 days తర్వాత వారు చిన్న స్టిక్ పట్టుకొని నడవచ్చని చెప్పారు. ఇప్పుడు హ్యాండిల్ పెట్టుకొని నడుస్తున్నారు, మంచిగా స్టిక్ పట్టుకొని వస్తారు. తెలంగాణ భవన్ లో వస్తున్నారు. మా కార్యకర్తల్ని, నాయకత్వాన్ని సన్నద్ధం చేద్దాం. 33 జిల్లాలో మా పార్టీ కార్యాలయాల్ని వైబ్రెంట్ గా ఉంచడానికి మరి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ వీటన్నిటి చేస్తాం. మా పార్టీని కూడా మొత్తము నూతన నాయకత్వంతో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, ప్రజాప్రతినిధుల ఒక పాత్ర. ఎందుకంటే ఈసారి మా ప్రజాప్రతినిధులు శాసనసభలో తగ్గిపోయినాం. కాబట్టి వాటిని ఏ విధంగా మరి పని చేసుకోవాలి శాసనసభ నియోజకవర్గాల్లో, ఇవన్నీ కూడా బేరే చేసుకుంటాం. ఒక నూతన ఉత్సాహంగా, ఒక బలమైన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షంగా ఉంటాం. ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా ఉంటాం. ప్రజల సమస్యలు తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాము. సమయం ఇస్తాం ప్రభుత్వానికి. మేము వెంటనే అల్లరి చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా సమయం కావాలి, అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇదివరకు వారు ఒక మంత్రిగా పనిచేసేటువంటి అనుభవం లేదు. కాబట్టి రాజకీయ నాయకుడు కాబట్టి పెద్ద అవసరం కూడా లేదు. ఒకసారి మంత్రి అయితే ముఖ్యమంత్రి కావాలనే రూల్ ఏం లేదు. కాబట్టి మన దేశంలో అర్థం చేసుకునేటువంటి నాయకత్వం వస్తే పనులు చేసుకోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాము. సరే, ఈ పథకాలు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పథకాలని కొనసాగిస్తాడా, రద్దు చేస్తాడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు రద్దు చేస్తాడో మీ ప్రజల తరఫున ప్రశ్నిస్తాము. ఎందుకంటే మంచి పథకాలు కొనసాగించాలి. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, కేసీఆర్ గారు కొనసాగించారు. శాసనసభలో చెప్పిండు కేసీఆర్ గారు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి పథకం అని చెప్పిండు. అంత ధైర్యం ఉండాలి.
ప్రజల పట్ల నమ్మకం ఉన్నవాడు ఆ విధంగా మాట్లాడతారు. ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడం నిన్నటికి చివరి తేదీ అయింది. దాదాపు 1 కోటి మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. దానిలో మీరు గతంలో ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు, దాన్ని ఒకసారి మాతో పంచుకోరా? ఎందుకంటే అకౌంట్ నెంబర్కి సంబంధించి ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు, కానీ అవి ఏమైపోతున్నాయి, ఒక రిసిప్ట్ ఇచ్చి పంపిస్తున్నారు. అవి ఇదివరకు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఎక్కువనే వాళ్ళే చెప్తున్నారు. నేను అధికారులను అడిగిన వాట్ ఆర్ ది గ్రీవెన్సెస్ అడిగిన, సార్ రెగ్యులర్ గ్రీవెన్సెస్ వచ్చిన వాళ్ళే వస్తున్నారు, అవే సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇండ్లు అనే దాని మీద ఎక్కువ మంది వస్తున్నారు. కొన్ని రూరల్ ఏరియాస్ లోపల కొన్ని భూ వివాదాలు వస్తున్నాయి. సరే, వాళ్ళంతా రిసిప్ట్ ఇచ్చారు, చూశారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళకి ఇంతవరకు దానిపైన ఒక అవగాహన లేదు. ప్రభుత్వం కూడా చెప్పలేదు, ఇంతవరకు ప్రకటన చేయలేదు. ఈ తీసుకున్న దరఖాస్తులు ఏ విధంగా వాటిని డిస్పోజ్ చేస్తారు, ఏ విధంగా వాటిని ఆర్జీలని పరిష్కరిస్తారు అనేది ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పలేదు. చూద్దాం అది ఏం చేస్తారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారా? ఎట్లా ఉండబోతుంది పొలిటికల్ సిచ్యువేషన్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ 17 నియోజకవర్గాలలో ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీతో ఉంటుంది ట్రయాంగిల్ ఫైట్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ట్రయాంగిల్ ఫైట్ ఉండదు, నల్గొండ జిల్లాలో ఉండదు, మహబూబాద్ లో ఉండదు, అదేవిధంగా మన నాగర్ కర్నూలులో ఉండదు. చాలా చెప్పచ్చు ఇట్లా. ఆడ బీజేపీ అనేది చాలా నిమిత్త మాత్రం. ఈ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాదు ఇట్లా ఒక 4, 5, 6 ఇట్లా బీజేపీ ఉంటుంది. మిగతా వాటిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. సో మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలకు సమయం ఇస్తాము. ఇప్పుడే మేము ప్రజల పక్షాన ఉంటూ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఆ తర్వాత మాత్రమే ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ పోరుకి సిద్ధంగా ఉన్నాము, ప్రజల్ని, కార్యకర్తల్ని చైతన్యవంతులను చేసే పనిలోనే ఉన్నాము. తప్పిదాలన్నీ కూడా రివ్యూ చేసుకుంటున్నాం. ఎక్కడ మైనస్ అయింది, ఎక్కడ ప్లస్ ఉంది, ఆ ప్లస్ మైనస్లని బేరేజ్ వేసుకుంటూ ప్రజల ముందుకుంటూ ప్రజలతో మమేకమై పోరాటం చేయడమే తమ యొక్క ధ్యేయంగా, మరొకసారి ప్రజల మన్ననలు చూరగొనడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.